audio jungle. 5 లక్షల రూపాయలు డొనేట్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఒకరిని కాదు, చాలామంది ఆ స్ఫూర్తిని తీసుకుంటున్నారు. అలాంటి ప్రోగ్రామ్స్తో ముందుకు పోయాం. ఇప్పుడు ఇవి కాకుండా ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు తీసుకుంటే కొన్ని వందల ప్రోగ్రాములు. ఒక పక్క వెల్ఫేర్లు ఇవన్నీ తీసుకున్నాం, ఇంకొక పక్క విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. చరిత్రలో ఎప్పుడూ జరగనంత ఇన్ఫ్రాస్ట్రక్చరు విలేజ్లో ఇప్పుడు మనం తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఈ సంవత్సరానికి 24-25 వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం. అన్ని ఊర్లలో పంచాయతీ బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్, అంగన్వాడీ బిల్డింగ్, బరియల్ గ్రౌండ్, స్పోర్ట్స్ కావాల్సిన ప్లే గ్రౌండ్ అన్నీ కూడా కంప్లీట్ చేసే పరిస్థితికి వచ్చాం. 7,50,000 పంట సంజీవని కింద పంట కుంటలు దివాం, చెక్ డ్యాములు కట్టాం. ఈరోజు గ్రౌండ్ వాటర్ టేబుల్ గణనీయంగా పెంచాం. ఇంకొక పక్కన ఊర్లో ఈరోజు 100% ఒక పద్ధతి ప్రకారం 3 ఏళ్లలో అన్ని ఊర్లో డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి, ట్యాప్ వాటర్ ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి వెళ్తున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అన్ని ఊర్లలో 2 ఇయర్స్లో కంప్లీట్ చేయాలని, 5,000 పైన అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 5,000, 2,000 అయితే డ్రైనేజ్ కాలువలు పెట్టి పైన క్లోజ్ చేయడం, లేకపోతే సోక్ పిట్స్ పెట్టి 100% చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఓడిఎఫ్ 100% చేశాం. అన్ని రాష్ట్రాల కంటే అర్బన్లో, రూరల్లో ఓడిఎఫ్కి వెళ్ళాం. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ఓడిఎఫ్ ప్లస్ బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. ఓబరైజేషన్ ద్వారా అనిమల్ డెంగ్ కానీ, ఇంకొక పక్కన గార్బేజ్ కలెక్షన్, డోర్ కలెక్షన్ కానీ, ఇంటింటిపై కలెక్ట్ చేయడం కానీ ఇవి కూడా చేస్తున్నాం. ఇంకొక పక్కన ఆల్ స్ట్రీట్ లైట్స్, ఎల్ఈడి బల్బ్స్ బై డిసెంబర్ ఎండ్కు మొత్తం కంప్లీట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇవి కాకుండా మీరు ఒకసారి చూస్తే వితిన్ 2 monthsలో 100% పవర్ కూడా మనం ఆ రోజు 2 monthsలో పవర్ షార్టేజ్ ఓవర్కమ్ అయ్యాం. ఇప్పుడు పవర్ సర్ప్లస్కి వచ్చాం. కరెంటు రేట్లు చెప్పమన్న ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అన్నమాట. ఇక్కడ అందరూ కూడా ఎవరు చెప్పలేని పరిస్థితిలో మనం చెప్పగలిగాం. మేము కరెంట్ ఛార్జీలు కూడా పెంచమని చెప్పాం. 19 lakh హౌసెస్ కన్స్ట్రక్షన్కి శ్రీకారం చుట్టాం. మొన్నే 3 లక్షలు, అంతకుముందు 1 లక్ష, మళ్ళీ అక్టోబర్ 2 3 లక్షలు, జనవరిలో 3 లక్షలు. సైమల్టేనియస్ అర్బన్ హౌసింగ్ ఇవన్నీ కూడా పూర్తి చేస్తున్నాం. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వీఆర్ నెంబర్ 1. ఒక్క హౌసింగ్కి, మొన్న చేసిన హౌసింగ్కి 19 లక్షలకి 50,000 కోట్లు, ఇంకొక 5 లక్షలు ఇచ్చాం. దీనికి అదనంగా డబ్బులు అవుతుంది. దట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ మనీ వీఆర్ స్పెండింగ్. ఇంకో ఎనీథింగ్ ఒకసారి కనుక్కోండి. మీరు మన వాళ్ళని ఈయన కనుక్కోమని. కనుక్కొని చెప్పండి. మనలో కూడా చెప్పి రాజమౌళి కోఆర్డినేట్ చేయండి. యా, అదే మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం నెంబర్ 1 వచ్చాం. ఫస్ట్ ఇయర్ నెంబర్ 2, కన్సిస్టెంట్గా 2 ఇయర్స్లో నెంబర్ 1 వచ్చాం. ఫారెస్ట్ కవర్ దీంట్లో కూడా అడిషన్ చేయడంలో, యాడ్ చేయడంలో వీఆర్ నెంబర్ 1. 2,140 కిలోమీటర్లు చేసి 2017కి వీఆర్ నెంబర్ 1. ఇలాంటివన్నీ మీరు చూస్తే హ్యాపీ ఇండెక్స్లో దేశంలో 122 అయితే మనం 174. ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో వాళ్ళు 133 పోతే మనం 44. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ పారామీటర్స్లో హెల్త్లో వినూత్నమైన ఇండికేటర్ తీసుకొచ్చాం. ఎక్కడా లేనటువంటి ఇవి తీసుకొచ్చాం.
తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ, ఇంకొక పక్కన 13 మంది సర్వీస్ ప్రొవైడర్స్ని తీసుకొని, నాలెడ్జ్ పార్ట్నర్స్ తీసుకొని పేదవాళ్ళ ఆరోగ్యం కోసం ఏమేం చేయాలన్న అవన్నీ కూడా ఈ ఔషధి మొదలుకొని మెయింటెనెన్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ కానీ, టెస్ట్లు కానీ, లేకపోతే డయాలిసిస్ కానీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా చేశాం. అదే మరిగా లాక్టేటింగ్ ఉమెన్, ప్రెగ్నెంట్ ఉమెన్ న్యూట్రిషన్ కింద ముందుకు పోతున్నాం. ఇవి కూడా ఈ సంవత్సరం ఒక నిర్దిష్టమైన ప్రోగ్రాం పెట్టుకొని న్యూట్రిషన్ అవుట్ బ్యాలెన్స్ అని అనేక అమృతాసం కానీ, గిరి గోరుముద్దలు కానీ, లేకుంటే ఆ విలేజ్లో ఉండేటువంటి న్యూట్రీ గార్డెన్ కానీ, ఇలాంటివి ఏరియాస్ అప్రోచ్ తీసుకొని మొత్తం పేద పిల్లల ఆరోగ్యం కోసం మాల్ న్యూట్రిషన్ పూర్తిగా కంట్రోల్ చేయడానికి ముందుకు పోయాం. సాధికార మిత్ర లాస్ట్ మైల్లో ఉండి అందరూ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఇవి కాకుండా మీరు చూస్తే ఈరోజు మనం చేసిన పనుల వల్ల వ్యవసాయంలో కొంతవరకు మన సంక్షోభాన్ని నివారించగలిగాం. ఇంకొక పక్కన ఆల్ ప్రాజెక్ట్స్లో కూడా ఒక పద్ధతి ప్రకారం మనం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.